అయ్యో 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 ఫ్యాన్స్ వేయండి ఎవరన్నా అయ్యో ఫ్యాన్స్ వేయండి అయ్యో ఫ్యాన్స్ లేవు అయ్యో అప్పను తొందరగా కట్టుకున్నా అయ్యో అయ్యో ఆగా చెప్పలేను హాయ్ చెప్పలే సో ఈరోజు ఆరుది ఫస్ట్ బర్త్డే 1 year అయిపోయింది అప్పుడే 1 year అంటే అసలు ఇట్లా ఇట్స్ జస్ట్ అన్ బ్లింక్ ఆఫ్ ఐలో ఇట్లా కళ్ళు మూసి తెరచలోపు అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు ఇంకా ఐ కెన్ స్టిల్ సీ దట్ ఎట్లా అంటే లేబర్ రూమ్లో 20 hours కూర్చోవడము పుట్టతో ఉండడము వాడు అవస్థ పడడము బయటికి రావడానికి అవస్థ పడ్డము నేనెంత బయట నుంచి ట్రై చేస్తున్నానో వాడు లోపల నుంచి అంతే ట్రై చేస్తున్నాడు అనమాట వీఆర్ ఈక్వల్లీ ఫైటింగ్ ఆ రోజు ఇప్పుడు టైమ్ ఆఫ్టర్నూన్ అవుతుంది ఇండియా టైంలో 8:50కి పుట్టాడు అనమాట సో హీ వాజ్ స్టిల్ ఇన్ ద స్టమక్ పొట్టలో ఉండేవాడు వాడు సో యా ఎట్లా అంటే ఐ కెన్ స్టిల్ సీ ద లేబర్ రూమ్ నాకు 1 year అయిపోయిందన్న ఫీల్ కూడా రావట్లేదు వాడు ఐ కెన్ స్టిల్ ఫీల్ ద కిక్స్ వాడు తన్నేది లోపల తన్నే కిక్స్ ఐ కెన్ ఫీల్ ఇట్ నాకు ఇంకా అవే గుర్తొస్తున్నాయి అనమాట వాడు ఇప్పుడు చేసే అల్లరి కన్నా కూడా నాకు వాడు పొట్టలో ఉన్నప్పుడు మెమొరీస్ వాడు లేబర్ రూమ్లో జరిగిన నేను వాడు ఫైట్ చేసింది అవే గుర్తొస్తున్నాయి నాకు అండ్ యా చూస్తుండగానే 1 year అయిపోయింది చెప్పాలి అంటే చాలా ఉంటాయి లైఫ్ ఇట్స్ లైఫ్ మై పర్పస్ ఆఫ్ లైఫ్ చెప్పాలి అంటే అంతకుముందు నాకు ఏమనిపించేది అంటే జాబ్ చేయాలి కెరీర్లో ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలి ఇంకా ఎక్కువ అందరు గుర్తుండిపోయేలాగా వీడియోస్ చేయాలి ఎప్పుడైనా కానీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ నా సెల్ఫ్ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ లేకపోతే హర్షతో రిలేషన్షిప్లో కానీ అట్లాంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనను అన్నీ అట్లాంటి విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసేదాన్ని బట్ నాకు ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ ఎప్పుడు అని ఎవరైనా అడుగుతున్నా ఎప్పుడు పిల్లలు కంటారు ఎవరైనా అడుగుతున్నా నాకు భయం వేసేది అనమాట ఎట్లా ఆ ఫేజ్ ఎట్లా ఇప్పుడే నేను ఐఎమ్ నాట్ రెడీ అని అనిపించేది బట్ టైం వచ్చింది పుట్టిన తర్వాతకి నాకు అన్నీ అనిపిస్తుంది నేను అంతకుముందు అన్ని వేరే విషయాల మీద కాన్సన్ట్రేట్ చేసేదాన్ని అవన్నీ ఎటుపోయాయి ఇప్పుడు అసలు అవన్నీ నాకు పెద్ద విషయాల లెక్క కూడా అనిపించట్లేదు ఎంత ఐ మీన్ ఎంత డెస్పరేట్గా వర్క్ చేసేదాన్నో వేరే విషయాల మీద అవన్నీ నాకు ఇప్పుడు అసలు కనీసం కనిపించట్లేదు మై హోల్ పర్పస్ ఆఫ్ లైఫ్ అయిపోయాడు కంప్లీట్గా వాడి మీదే వాడి లైఫ్ వాడి కెరీర్ ఎట్లా బిల్డ్ చేయాలి వాడితో మూమెంట్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి పుట్టిన తర్వాతకి నాకు లిటరల్గా ఏమీ గుర్తులేదనమాట వాడి ముందు జరిగిందంతా అండ్ చెప్పాలంటే హర్షక్ నాకు ఆ ర్యాపో కూడా మాకు లవ్ మ్యారేజ్ మాది సో మా మూమెంట్స్ కానీ అవి కూడా మేము మాకే పర్సనల్ స్పేస్ ఉండాలి అని మేము ఎక్కువ కోరుకోవట్లేదు వి వాంట్ ఆరు విత్ అస్ ఎప్పుడు వాడే ఉండాలి అన్నట్టు అయిపోయింది అనమాట సో హీ టుకో కంప్లీట్గా తీసేసుకున్నాడు మా లైఫ్ని సో యా